జరగరానిది ఏదైనా జరిగిన తర్వాత వీళ్ళ అమ్మ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తావు? అందుకే వీళ్ళ అమ్మ వచ్చేంత వరకు నువ్వే అమ్మకు కావాలి. నాకంటే వీడే ఎక్కువైపోయాడు కదా మీకు. కస్తూరి, ఆవేశపడకు. ఇక నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. వెంటనే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. కస్తూరి, అడ్రస్ నువ్వే చెప్పేస్తే మాకు కాస్త శ్రమ తగ్గుతుంది. అంతేగాని మా వల్ల కాదని ఇలాంటి దానిని ఒక్క బుల్లెట్ తో చంపేస్తే ఎలా తమ్మా? క్షణ క్షణం నరకం చూపించి చంపాలి. అందుకే నువ్వు బిడ్డను తీసుకురావాలి. బయలుదేరతామా? బిడ్డతో వస్తే నీకు మరణం, బిడ్డతో రాకపోతే నీకు నాకు శోభనం. నా తమ్మ చెప్పిన మాట విన్నావుగా? రెండిట్లో దేనికైనా సిద్ధంగా ఉండు. అప్పటి వరకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకు. నీ తెలివితేటలు ఉపయోగించి తప్పించుకోవాలని చూస్తే మరుక్షణమే నీకు మరణం తప్పదు. నీ చేతులకి సంకళ్ళు వేయను, నీ కాళ్ళకి గొలుసులు కట్టను, నిన్ను బంధించను. ఎలా తప్పించుకుంటావో తప్పించుకో చూస్తాను. ఆస్తిమూరుడు ఆశబారుడు అన్నట్టు మధ్యతరగతి వాళ్ళ దగ్గర డబ్బేమో గొర్రెతో కంతుంటుంది, ఆశలు మాత్రం గుర్రంతో కంతుంటాయి. 500 మారిస్తే ఏమన్నా వస్తున్నాయా? సంచిలో డబ్బులు తీసుకెళ్లి పర్సుతో సామాన్లు తెచ్చుకుంటున్నారు. ఖర్చు అనే సముద్రంలో మా ఆయన ఆదాయం కాకిరెట్టంతా. ఇంకెప్పుడు మారుతామో ఏంటో. మళ్ళీ వచ్చావా? ఆవిడగారేమో ఆ బిడ్డను వదులుకోరు, నువ్వేమో ఆవిడను వదులుకోవు. నువ్వు ఎంత బతిమలాడినా మీ పెళ్లి జరగదని చెప్పాను కదా, ఎందుకు పదే పదే ఇంటికొస్తున్నావు? ఒకసారి లహరితో మాట్లాడి వెళ్ళిపోతానండి. కట్టుకోవడానికి మంచి బట్టలేదు గాని 10 లక్షలు పెట్టి పెళ్ళెందుకో, మరీ బడాయి కాకపోతే అని వీధిలో వాళ్ళందరూ రోజుకొక్కసారైనా అంటుంటే నా తల తీసేసినంత అవమానంగా ఉంటుంది తెలుసా? లహరిని కలిసి మాట్లాడాలండి. నేలవేణి పిన్నైతే మరీను న్యూస్ ఛానల్ లాంటిది. 5 నిమిషాల్లో ఊరంతా టామ్ టామ్ చేస్తుంది. ప్లీజ్ అండి. నా బాధ వాళ్ళేటూ పట్టించుకోవడం లేదు. కనీసం నువ్వైనా వింటావని నీతో చెప్పుకున్నానులే. సర్లే, అదిగో బిడ్డ సేవలో మునిగిపోయి అక్కడే ఉంది చూడు. అదేదో సామెత చెప్పినట్టు అలా అయిపోయింది నా బతుకు. ఏ సామెతే? అమ్మో, దొరికానంటే బుర్ర తినేస్తుంది. అవతల చాలా పనుంది పిన్ని, మళ్ళీ వస్తాను. లహరి, లహరి, నువ్వేం చెప్పడానికి వచ్చావో నాకు తెలుసు. అవన్నీ జరిగే పనులు కాదు, నువ్వు బయలుదేరు. అమ్మని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్రేమ విషయంలో కన్విన్స్ చేసావు, కట్న విషయంలోనూ కన్విన్స్ చేసావు, తాళి కట్టే విషయంలో కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావు. రేపు పెళ్ళయ్యాక కాపురం చేయడానికి కూడా కన్విన్స్ చేస్తావా? కన్విన్సింగ్లు కాంప్రమైజింగ్లు మ్యారేజ్ సెటప్ లో ఉండకూడదు మిస్టర్ పార్దు. ఎప్పటికైనా ప్రమాదమే. ఏ
ఏడవకు అయిపోయింది 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 ఇదిగో అయిపోయింది. కట్ చేశాడేంటి? మంచి బాబువు కదా, బుద్ధిగా స్నానం చేయించుకోవాలి. నాకు అలవాటు లేని పని కదరా, కొంచెం కోఆపరేట్ చేయి. లిఫ్ట్ చేసేంత వరకు చేస్తూనే ఉంటుంది. చెప్పు మమ్మీ. ఎక్కడున్నారా? నేను ఆఫీస్లో ఉన్నాను మమ్మీ. అబద్ధాలాడటం చేతకాని నా కొడుకు ఈరోజు చాలా సునాయాసంగా అబద్ధాలు చెప్తున్నాడు. ఇంత డెవలప్ అయినందుకు సంతోషపడాలా బాధపడాలా? మమ్మీ అది చిన్నపిల్లల ఏడుపు వాటర్ సౌండ్ వినిపిస్తుందేంటి? పక్కన ఎవరో బాబమ్మా. ఒక్క అబద్ధం కవర్ చేసుకోవడం కోసం ఇంకో అబద్ధం. ఛ! నువ్వు ఇలా తయారవుతావు అనుకోలేదు. ఇదిగో ఏడ్చేవనుకో బూచిని పిలుస్తా. నువ్వు దాని ఇంట్లో ఉన్నావు కదూ. నీ ప్రేమికురాలు తీసుకొచ్చిన బిడ్డకి స్నానం చేయిస్తున్నావా లేకపోతే ఇంకేదైనా చేయిస్తున్నావా? రేయ్, ముందక్కడి నుంచి బయలుదేరు. నేను మళ్ళీ చేస్తాను. హలో హలో, అమ్మాయి కోసం అమ్మ కాలి కట్ చేస్తున్నాడు. ఛ! అయిపోయింది. అయ్యో, అలా బుద్ధ విగ్రహంలో నిలబడకపోతే కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. ఆ సబ్బివ్వు. నీళ్లు పోయి పోయి పోయి. ఏ కొంచెం పోయి, కొంచెం పోయి. తల మీద పోయి. ఫ్రెష్ 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 ఫ్రెష్. ఇదిగో ఈ చేయిలో పట్టుకో, ఈ చేయిలో పైకెత్తు. ఫ్రెష్ ఫ్రెష్. ఒకటికి 2 కోతులు తోడైనట్టయ్యాయి. కర్మరా దేవుడా. కన్విన్స్ అయినట్టేగా. మరి మన పెళ్లి విషయం? సోప్ అందించి నీళ్లు పోసి బట్టలు వేయటానికి హెల్ప్ చేస్తే పెళ్లి చేసేసుకుంటారా? ఎవరు చెప్పారు నీకు?
బయలుదేరు బయలుదేరు. ఇప్పుడు తన బ్రెయిన్లో 2 రకాల ఆలోచనలు 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. స్టేషన్లో మీరు ఐ హేట్ యూ అన్నమాట అతని బ్రెయిన్పై చాలా ఎఫెక్ట్ చూపించింది. నేను బయటికి గెంటేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు నైట్కి? ఒక్కసారి గెంటేశాక సిగ్గు లేకుండా మళ్ళీ ఎలా వచ్చావే? నిన్ను అసలు లోపలికి ఎవరు రానిచ్చారు? నువ్వు ఐ హేట్ యు అంటావా? నన్ను అసహించుకునే వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయటికి నడపే. వద్దు, నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు ఏం చెప్పినా విన్ను. నిన్ను ప్రేమించినందుకు నా మనసు ముక్కలు చేస్తావా? నా హృదయాన్ని గాయపరుస్తావా? నన్ను చంపాలన్నంత కోపం ఉందని అందరి ముందు చెప్పావు కదా. నా మీద అంతసేవ ఉన్నప్పుడు నువ్వు నా ఇంట్లో ఎందుకు? నీ నీడు కూడా నా మీద పడకూడదు. నేనేం విన్ను, పోవే. గాయత్రి, ఏమైంది గాయత్రి? ఏమైంది బెదరు? గాయత్రి ఎందుకు తోసావు? నువ్వు హీరోవా? బానే పట్టుకున్నావురా.
ఏది మళ్ళీ పట్టుకో, పట్టుకోరా. ఎందుకెలా మాట్లాడుతున్నావు? ఏమైంది బెదరు? బ్రదరా, వరుసలు బానే కలుపుతున్నావురా, నీకు వర్కౌట్ అయ్యేలా. ఏమైంది గాయత్రి? ఎందుకెలా మాట్లాడుతున్నాడు కిరణ్? నీకు దీనికి సంబంధం ఏంట్రా? రేయ్, అసలు నువ్వు నా ఇంట్లో ఎందుకున్నావురా? ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది ఇద్దరి మధ్య? కిరణ్, ఏరా అనుకోవడం మాట్లాడినట్టు అంతలా ఫీల్ అవుతున్నావు? నాకు నిహార్కి అంతా చెప్పింది. నువ్వు దీని వెనకాల లవ్వు లవ్వు అంటూ పూ పట్టుకొని తిరిగావంట కదా. ఏమండి, ఏంటండి ఆ మాటలు? ఏయ్ దొంగ, ఇద్దరు తెగ నటించేస్తున్నారు. నేనేం ఫీల్ కానులే. చెప్పు గాయత్రి, మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా? అంటే నేనంటే ఇష్టం లేదు కాబట్టి వీడిని పిలిపించుకున్నావు కదా? రే బుల్రాజు, నేను దీన్ని బయటికి గెంటేశాను కదా, మీ ఇద్దరికి ఇదే మంచి అవకాశం. వెళ్ళి పెళ్లి చేసుకోండి. నేను వద్దన్ను, అడ్డుపడను. వెళ్ళండి వెళ్ళండి, మీరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. నిహారిక నీతో చెప్పినంత అబద్ధం. దయచేసి మమ్మల్ని అబద్ధం చేసుకోవద్దు. ఆపరా! ఎంత మోసం చేసావే! నన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటారని నమ్మించి ఇంత మోసం చేస్తావా? వీడితో రాంగ్ ట్రాక్ నడిపిస్తావా? మీరిద్దరూ ఎలాగో అలాగ పడకుండా మధ్యలో నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు? అలా మాట్లాడక బెదరు. నేనంటే ఏదో బతికి బతికాను, కానీ గాయత్రి అలాంటిది కాదు. చాలా పవిత్రమైంది. నీ మాటలు విని తట్టుకునే శక్తి కూడా లేదు తనకి. చూడు బుల్రాజ్ బ్రదరు, ఆడవాళ్లలో ఇలాంటి శాడిస్టులు నేను ఎక్కడ చూడలేదు. నువ్వు దీని గురించి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు మీ ఇద్దరికి నా దగ్గర నుంచి ఏం కావాలి చెప్పండి? ఎంతైనా సరే మీ మొహాన్ని పడేస్తాను, దరిద్రం వదిలించుకుంటాను. గాయత్రికి ఎలాంటి పరిస్థితి అనుకోలేదు. అసలు గాయత్రి ఎంత మంచి వాడేదో చెప్తుంటే ఆపుతున్నావేంటే? ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పని. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందే. నువ్వు వద్దని చెప్పడం, సార్ ఆపేయడం బాగుందిరా బుల్రాజు. నీ మాటలు నాకే రంపపు కోతలు ఉన్నాయి. గాయత్రి ఎలా తట్టుకుంటుందో. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు అందరూ ఇలాగే మాట్లాడతారు లేరా? ఎలా ఉండేవాడు ఇలా అయిపోయావు కిరణ్. నీ మాటలు, నీ చేష్టలు అసలు అర్థం కావట్లేదు. నేను ఇలా తయారవడానికి కారణం మీ ఇద్దరి మధ్య సంబంధమే రా. అలా మాట్లాడకండి. మీరంటే నాకు ప్రాణం. మీరు లేకుండా నేను బతకలేను. నీ దొంగ ఏడుపులు నమ్మడానికి నేనేమన్నా వెర్రివాడిని అనుకున్నావా? నీ మాయలో నుంచి ఎప్పుడూ బయటపడ్డాను. ఇంకా నన్ను మోసం చేయాలని ప్రయత్నించుకో. బయటికి పోవే. జీవితంలో నువ్వెప్పుడు నా కంటికి కనిపించుకో. మీకు దండం పెడతాను. నేను చేసింది తప్పేనని ఒప్పుకుంటున్నాను. నన్ను బయటికి పంపించేయకండి. మీ ఇంట్లో పని మనుషులు అయినా పడుంటాను. మిమ్మల్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇలా చెప్తే వినవే నువ్వు. అయ్యయ్యో అయ్యయ్యో, ఏమైందిరా?